శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాలను మనసులో స్మరించుకోండి. వారి పేర్లు, ధర్మపత్ని పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ స్వామివారికి వారి వారి కోరికలను విన్నవించుకోవాల్సిందే. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణాం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణాం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణా కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. క్షేత్రము, తీర్థము, దైవతము ఈ మూడు దివ్యంగా ప్రకాశించేటువంటి పుణ్య పవిత్ర ప్రదేశము తిరుమల దివ్యక్షేత్రం. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీ వెంకటేశ్వరుడిగా, ఆ వైకుంఠంలోని క్రీడాద్రే ఈ పర్వతంగా సమస్త భక్త జనులకు కూడా అభయాన్ని ప్రసాదిస్తూ ఈ వెంకటాచల పర్వతానికి ఆధారశక్తిగా ఆదిశేషుడి అవతారమైన శేషాచలంగా కీర్తింపబడుతున్నటువంటి ఈ తిరుమల దివ్య క్షేత్రంలో ప్రతినిత్యము అభిజిత్ లగ్నంలో వెంకటరమణ కళ్యాణ మండపంలో శ్రీవైఖానస ఆగమోక్తంగా భక్తులను సేవాకర్తలుగా నియోగిస్తూ శ్రీవారి కళ్యాణోత్సవం నిత్యోత్సవంగా అత్యంత వైభవంగా, కడు రమణీయంగా, మనోహరంగా, దివ్యంగా, భవ్యంగా నిర్వహింపబడుతూ సమస్త భక్త జనులకు స్వామివారి అనుగ్రహాన్ని అందజేస్తోంది. అటువంటి శ్రీవారి కళ్యాణోత్సవ క్రతువులో ప్రప్రథమంగా భక్త సంకల్పాన్ని స్వామివారి పాదాలకు నివేదన చేశారు. విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనందమాశ్రయే ద్రౌతస్మార్తాదిగం కర్మణిఖిలం మేణసూత్రదం తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః. స్తుతిస్మృతినిధి పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్త్యతకం శుద్ధం వందే శ్రీవిఘ్నోర్ణవం. ప్రాణానాయమ్య
ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ దేవో మా భోజ్యోతిరసాం తం బ్రహ్మ భూర్భువస్వరోం అస్యాం సుదోస్యదేవస్యపతో నారాయణస్య శ్రీయఃపదేవశోత్మస్య శ్రీభూనీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరిధిపరిశ్రా సర్వోత్తంత్రవిషదత్తం శాంతత్వం సకల పుణ్యవాచకర్మరిష్యే ఓం ధారా సుప్తశ్రమాన్ శేషు సరస్సరస్వరిభూర్దేషు అపోభిరణం పరిపాదేశ్య గృహణం దత్తాకం తిరగం ధర్మ ఇదమాపస్వా శుధమా శాంత శాంతమా శుభా శుధమా పూతా పూతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతామృతరసా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్రస్మి आपो वायुदं सर्वं विश्वाभूतान्याव प्राणावाप पशुवापो नमापो सम्राडापो विराडाप स्वराडाप छन्दाविश्वापो ज्योतिविश्वापो यजुविश्वाप सत्यमाप सर्वादिवदापो भूर्भुवस्वरापो अस्मिन् भेङ्गा चरित्रावाहयामि एते हिदम्बरणे सहस्रं विज्ञाः पाण्डविदा पुत्रा तेभ्यो नन्द्रसदाविष्णुरिष्वे देवां चन्द्रमतस्वस्य वर्णमावाहयामि प्रेयसमावाहयामि रक्ताम्बरमावाहयामि यादस्मृतिमावाहयामि वरुणाय नमः वरुणस्येदमासनं वरुणाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाच्यं समर्पयामि एते प्लोतस्त्रोत्तरीयाभरण उपवीतपुष्पगन्धधूपदीपालङ्कारार्थाः इमे अक्षताः सर्वोपचाराः सर्वतीर्थलं पुण्यं पावनं सर्वकारणं विष्णुपादोद्भवं शुद्धं सर्वमङ्गलदायिना करिष्यमाणसकर्मणा निर्विघ्नेन विश्वक्सेनाराधनं करिष्ये विश्वक्सेनं च दर्बाहुं शङ्खचक्रसमन्वितं जयाप्तिं संकेतं शुभस्वार्थवाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणाकमोच्येत् आग्नेयोस्माद्दामहेत्ताश्चेदात्तं हेतोत्सम्भोः वैराजन्ते स्वतन्निधत्तां प्रेष्यां दिशाभुदानामनादिः यामे शिस्तान् दन्तान् दातु ओं भूः पद्माकारमण्डले विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि तत्पत्नीं सूत्रवतीमावाहयामि वामेज्यामावाहयामि तत्पत्नी विश्वक्सेनस्येदमासनं विश्वक्सेनाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाचमनं समर्पयामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणा तस्मान्यानुपासित कर्मणान् विघ्नान्ति आरम्भे कर्मणान् पुष्टे विज्ञानान् समाप्य च कुर्यात् सुप्रभातस्य विश्वक्सेनस्य भोजनं भगवद्ब्रह्मणादः पुण्यः पुण्याहं वाचयिष्ये ओं वाचतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्तप्रोक्षतम् अस्तु प्रजापति प्रेतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोरान् शाम्यन्तु पापान् शाम्यन्तु वायुदेह शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोरान् शाम्यन्तु पापान् शाम्यन्तु वायुदेह शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोरान् शाम्यन्तु पापान् शाम्यन्तु वायुदेह शुभानि वर्धन्तां शुभानि ओं मतो देवाः वन्दनोदो विष्णुचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुरुचक्रमे त्रेधानि देवतं समूढमस्वागं सुरे त्रीणिपदाविचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन्ने विष्णोः कर्माणि पश्यतेतोः वृतानि वस्ति इन्द्रस्य यज्ञसखाः तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिव्येव चक्षुराततं तद्विप्रासो वन्यवोजार्ध्रवागं तत्सविन्दते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तिरस्य द्रविणोदा शरीरस्य प्रियं सदे द्रविणोदा वीरवति विषण्णो द्रविणोधारास्ते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तत्पट्कर्विदो भविष्यं यदा वै सूर्यविदति अदनक्षत्रन्नेति यावत् तत्सूर्यगच्छेति यत्तन्यं पश्येति तावत्कृतकार्ये स्यात् पुण्याः एव कुरुते ओं भूतिविरोत्युष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डितपरिविश्रास्रोत्तन्त्रविशुद्धत्वं शान्तत्वं स पुण्यावाचर्मणि पुण्यां ब्रवन्तो ब्रवन्तु पुण्यां कर्मणोऽस्तु कर्मण पुण्यां ब्रवन्तो ब्रवन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां ब्रवन्तो ब्रवन्तु पुण्यां कर्मणोऽस्तु स्वस्तिरिन्द्रोर्धस्वास्तनः पूषा श्वेदाः स्वस्तिनस्तार्क्ष्वरिष्णेमि स्वस्तिनः बृहस्पतिः ददातु ओं भूवतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डितपरिविश्रास्रोत्तन्त्रविशुद्धत्वं शान्तत्वं स पुण्यावाचर्मणि स्वस्तिं ब्रवन्तो ब्रवन्तु कर्मणे स्वस्ति कर्मण स्वस्तिं ब्रवन्तो ब्रवन्तु कर्मणे स्वस्ति कर्मण स्वस्तिं ब्रवन्तो ब्रवन्तु कर्मणे स्वस्ति वृद्ध्यास्मभ्येन सद्यां तरन्देवमित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषा वर्ध्यन्तः सतञ्जीवेन सदस्वीराः ओं भूवतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डितपरिविश्रास्रोत्तन्त्रविशुद्धत्वं शान्तत्वं स पुण्यावाचर्मणि वृद्धिं ब्रवन्तो ब्रवन्तु कर्मरुद्धतां कर्मवृद्धिं ब्रवन्तो ब्रवन्तु कर्मरुद्धतां कर्मवृद्धिं ब्रवन्तो ब्रवन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः आपोहिष्ठामय भोस्तान ऊर्जेदादना महेरणाय चक्षुषे
योपस्वतमार्दस्तस्य भाजतेन उषतीरिव मात्रः तस्माहरङ्गमावोश्रियाय जन्मधा आपो जनेधा जनः हिरण्यवर्णाश्रियः पावगायास् जातः कश्यपोजाः सुन्द्रः अग्निया गर्भं दद्रे विरूपास्तानापस्यगुस्यो न भवन्तु पवमानस्वर्जनः पवित्रेण विचर्षिणिः यः पोता समनात्मा पुनन्दमादेव जनाः पुनन्दमनवोधिया पुनन्द विश्वायवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहिमा शुक्रेण देवदिद्यते अग्ने कृत्वा कुतुम्रणु येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्दमां प्राजापत्यं पवित्रं यतोऽद्यामुखं हिरण्यं तेन ब्रह्मविदा वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य निधि सह मा पुनातु सोमस्वस्यावृणस्समीच्याः यमो राजाः प्रमणाभिः पुनात्मा जातवेदा मूर्जयन्त्वा पुनातु तच्छयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपतये दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः वोर्धं जगातभेषजं षण्णो अस्तद्विपदे षञ्चतुष्पदे ओम शांति शांति शांति। प्राचाहान्ति देवार्तुजा मार्जयन्तां दक्षिणाजान्ति स्मासाः पितरो मार्जयन्तां प्रदेशान्ति शीघ्रः पशवो मार्जयन्ताम् उदेः चान्ति शावो हृदयो वनस्पतयो मार्जयन्तां मूर्ध्वाजाः यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्तां दोधराधरे नागेभ्यो मार्जयन्तां वास्तो अश्वदेपतिराणि हस्मान् स्वावेश्वानमेव भवानः यत्ते महे प्रदन्नो झश्वशने दद्पदे चतुष्पदे वास्तो अश्वदे शग्मया सुं सदाति सक्षीमहि शरण्या गातमत्याः आवह क्षेमोदय गेवरन्नो यूजं पातस्तस्थविस्सदानः अमीवः वास्तो अश्वदे विश्वारूपाण्याविशन् रखासेवयेद्नः अनोरणीयान् महतो महीयानात्मा गुहायान्नितोऽस्यन्तोः तमः कृतं वत्सद्वीतशोको धातः प्रसादान् महिमानमीशं सप्तः प्राणाः प्रभवन्ति सप्ताः सप्तार्च समिधः सप्त जिह्वाः सप्त इमे लोकाय चरन्ति प्राणा गुहासयां निहिताः सप्त सप्ता अतः समुद्रागरेत् सर्वेत् सान्दन्ते सिन्धवः सर्वरूपाः वर्णान्माय सक्सेनान्मा पुनः पाद्याजं समर्पयामि वर्णान्माय सक्सेनान्मा यथाभासा गुडभारनिवेदयामि ताम्बूलं समर्पयामि सुवर्णपुष्पदक्षिणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। कामधेनु कल्पवृक्षः चिंतामणि ऋतित्रयं वेंकटेश त्वमेवासि శేషాద్రౌ సర్వదేవతాః. మనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి కోర్కెలను తీర్చేటువంటి కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైనటువంటి అరచేతిలోని చింతామణిగా, ఇలా ఈ మూడిటి స్వరూపంగా వెంకటాచల పర్వతంపై వెలుగొందుతున్నటువంటి శ్రీమన్నారాయణ స్వరూపం దేవాది దేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు. స్వామివారు కేవలం కోర్కెలను తీర్చడమే కాకుండా మోక్షాన్ని ప్రసాదిస్తున్నటువంటి కోనేటి రాయడు, కొండల రాయడు, ఈ 7 కొండల వెంకటేశ్వర స్వామివారు. అనాదిగా ఎంతోమంది మునులు, ఋషులు, బ్రహ్మాది దేవతలు, సప్తర్షులు, తుంబురుడు, నారదుడు, పాండవులు, ఇలా ఎంతోమంది ఎందరెందరో దేవతలు, ఋషులు, యోగులు, మహనీయులు, మహాభక్తులు ఆయా యుగాల్లో ఆయా కాలాల్లో పరమపావనమైనటువంటి ఈ వెంకటాచల పర్వతంపై సంచరించి తపస్సులు చేసి, ధ్యానాలు చేసి, పవిత్ర తీర్థాలలో స్నానాలు చేసి, సాధనలు చేసి, యజ్ఞ యాగాదులు చేసి, అర్చనలు చేసి స్వామివారి యొక్క అనంతమైన మహిమలను కీర్తించి శ్రేయపతి అయినటువంటి అనంతానుగ్రహానికి పొందినటువంటి వారెందరో ఎందరో. అటువంటి అనుగ్రహాన్ని పరమ భాగవత వాత్సల్యంతో స్వామివారు మనందరిపైన కూడా అనంతమైనటువంటి దయను కురిపిస్తూ అనంతుడిగా, అనంత మహిమలకు ఆలవాలంగా ఈ వెంకటాచల క్షేత్రాన్ని స్వామివారి యొక్క అపార కరుణ నిలబెడుతున్నది. ఇంతటి మహిమోపేతమైనటువంటి ఈ వెంకటాచల క్షేత్రానికి ఉన్నటువంటి వైభవం, అందున స్వామివారి యొక్క దివ్య మంగళ రూప నామ వైభవం మనం వర్ణింపనలవి కానిది.
అటువంటి సకల చరాచర జగత్తుకి ఆధారమై సర్వప్రాణులను సృజిస్తూ భూత భవిష్యత్ వర్తమానాలను నిర్దేశిస్తున్నటువంటి సర్వలోకాలను శాసించే పరమాత్మ పరబ్రహ్మ స్వరూపము శ్రీమన్నారాయణ స్వరూపం. వైవాహికోత్సకర్మాంగం ప్రతిర దేవత పూజాంచ కరిష్యే. ఓం షణ్ణోన సత్తాంతం సోర్జత్తాం స్వయం ఫలగ్రేం తేం తాయ నాగరాజమావాహయామి సహశేషమావాహయామి శేషమావాహయామి అనంతమావాహయామి. పరిసరదేవతాభ్యో నమః. ఇదమాసనం ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచ్యం సమర్పయామి. యతే ప్రదస్త్రోత్రయావరణపీష్మందోదిపాలంకరార్థాః ఇమేక్షా సర్వోపచారాः. హరి ఓం. స్వస్తి నః వేదామశ్వనాభः స్వస్తి దేవ్యే జనరుణः స్వస్తి పూషామసరోదాదర స్వస్తి ద్యావాः పృథివీ సుచేతనాः స్వస్తి హే వాయుం బభ్రామై సోమం స్వస్తి భువనస్యస్పతిः బృహస్పతిం సర్వగణం స్వస్తి స్వస్తి ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో ద్యా స్వస్తి వైశ్వానరో వసురగ్ని స్వస్తి దేవాః వంత్రిభో స్వస్తి స్వస్తి నో రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి వత్యే రేవతి స్వస్తి ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో ఇదే కృధి స్వస్తి బంధామనుచరేమ సూర్యా చంద్రమసామివ పణథతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తే నంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రసగం సమత్సో బృహద్యసో నామ వారుహేమ అమ్మోం చ మాంగిర సంజయంచ స్వస్త్యాః త్రేయం మనసాదాక్షం ప్రేతపాణశరణం ప్రపద్యే స్వస్సం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. శక్తిమంతునిగా కొనియాడుతున్నాయి. సృష్టికి కర్త, దేవతలకు రక్షకుడు, రాజులకు సమస్త భక్తులకు మార్గదర్శకుడైనటువంటి భగవంతుడు అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. ఎట్టి వికారాలు పొందకుండా పవిత్రమై నిత్యమై తానొక్కడు మాత్రమే నిత్య సత్యమైన వాడు పరమాత్ముడు. సకల స్వరూపాలు తానే ఎవరైతే నిలబడి ఉన్నారో ఆయనే శ్రీమన్నారాయణుడు. ఎవని దివ్య నామస్మరణ చేత మనకు జన్మ బంధాలు సంసార బంధాలు తొలగిపోతాయో అట్టి దేవాది దేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకి మనం కేవలం నమస్కారాలను చేయడం ద్వారా స్వామి యొక్క రక్షణను పొందగలుగుతాం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ నిమిత్తం ప్రతి యుగంలో కూడా అవతరిస్తానని, సత్పురుషుల యొక్క రక్షణయే తన అవతార ప్రయోజనమని భగవద్గీతలో భగవానుడు తెలియజేశాడు. అటువంటి శ్రీమన్నారాయణుడు మనల్ని రక్షించాలి అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః అంటూ గీత ప్రబోధిస్తోంది. దేవుడితో బేరసారాలు సాగించటం కాదు, ముడుపులు కట్టడం కాదు, నైవేద్యాలు పెట్టడం కాదు, కోరికలు తీర్చమంటూ మొక్కుకోవటం కాదు. భగవంతుణ్ణి మనం నిజమైనటువంటి శరణాగతితో సర్వధర్మాలు అనగా మనం చేసేటువంటి సమస్త కర్తవ్యాలు కర్మలను ఆ భగవంతుడికి సమర్పణ చేస్తూ సర్వశక్తిమంతుడివి, సర్వాధారుడివి, పరమేశ్వరుడివి, పరమాత్మవి అయిన నిన్ను నేను శరణు జొచ్చుచున్నాను అంటూ అన్నిటి నుంచి విముక్తిని చేయమంటూ ఎవరైతే త్రికరణ శుద్ధిగా స్వామి పాదాలను శరణు వేడతారో వారిని స్వామి రక్షిస్తారు. మనం చేయవలసిందల్లా ఆ దేవదేవుణ్ణి శరణు కోరుకోవడమే. స్వామి పాదాలే దిక్కని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా సేవించి తరించటం, చిత్తశుద్ధితో ఉత్తమంగా జీవించడం, వీటి ద్వారా భగవంతుడి యొక్క అపారమైనటువంటి కరుణను పొందుతాము అంటూ అక్కడ స్వామివారు ధరించేటువంటి రక్షాసూత్రాన్ని దర్శిస్తే మనకు అవగతమవుతుంది. ఆదిశేషుణ్ణి, అనంతుణ్ణి, నాగరాజుని, సర్పరాజులను తన దక్షిణహస్తానికి రక్షాసూత్రంగా పెళ్లి కుమారుడిగా స్వీకరించారు స్వామివారు. ఉభయ నాంచారులైన శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా
ఈ రక్షాసూత్రాన్ని శ్రీవైఖానస ఆగమోక్తంగా మంత్రోక్తంగా అక్కడ కైంకర్య పరులు సభక్తిపూర్వకంగా అమ్మవార్లకు ధరింపజేస్తున్నారు. సృష్టి స్థితి లయాలకు ఆధారభూతమైనటువంటి పరమాత్మ నిరాకారుడై, నిరంజనుడై, నిర్వికారుడై, రూపనామ గుణములనేవి లేకుండా సృష్టికి పూర్వము అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ మహాశూన్యము స్వామివారేట. ఆ పరబ్రహ్మ జగత్తును సృష్టించాలి అని తనకు తానుగా సంకల్పించుకొని తనను తానుగా సాకార రూపంగా అర్చావతార స్వరూపంగా తనను తాను సృజించుకున్నటువంటి పరమాత్మ స్వరూపం నీలమేఘ శరీర ఛాయతో చతుర్భుజాలతో పట్టు పీతాంబరాలతో అపూర్వమైనటువంటి ద్విగుణీకృతమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ శంఖ చక్ర గద పద్మాలను ధరించి మహాశూన్యంలో విశ్వవ్యాపిత రూపంతో అవతరించినటువంటి స్వామి నేడు మనకు అర్చావతారమూర్తిగా మలయప్ప స్వామిగా ఉభయనాంచారులతో కళ్యాణోత్సవాన్ని స్వీకరించడానికి ఈ కళ్యాణ మంటపానికి వేంచేపు చేశారు. అదిగో శ్రీదేవి అమ్మవారి యొక్క వామహస్తానికి రక్షాసూత్రాన్ని ధరింపజేశారు. ఇప్పుడు భూదేవి అమ్మవారి యొక్క వామహస్తానికి రక్షాసూత్రాన్ని ధరింపజేయబోతున్నారు కైంకర్యపరులు. పంచశబ్దమాత్రుడై దక్షిణ వామ పార్శ్వములందు శ్రీభూమి సహితుడైనటువంటి స్వామివారికి జరుగుతున్న ఈ తిరు కళ్యాణ క్రతువులో కైంకర్యపరులు ఎంతో నిష్ఠతో శ్రీవైఖానస ఆగమోక్తంగా వికనస మహర్షుల వారు ప్రతిపాదించినటువంటి విధంగా ఈ కళ్యాణోత్సవాన్ని కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. స్వామివారికి అమ్మవార్లకు రక్షాసూత్ర ధారణ జరిపించిన తదుపరి కైంకర్యపరులు కూడా వారి యొక్క దక్షిణహస్తానికి ఈ రక్షాసూత్రాన్ని భక్తుల పక్షాన స్వీకరిస్తూ స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటారు. మనకి మన జగత్ రక్షకుడు, జగద్భర్త, జగత్కర్త, జగత్ హర్త సమస్తము స్వామివారే. కాబట్టి ఆ స్వామివారి యొక్క పాదాలను సవినయంగా ప్రార్థన చేస్తూ తదుపరి అంగంగా అగ్నిదేవుణ్ణి ఆవాహన చేస్తున్నారు. అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియ. ఆఘార హోమ కర్మ రిషి ఓం యతోన్వింద్రం స్వాహం శుద్ధం శుద్ధేన సామ్నాః శుద్ధైరుక్తైర్వాహ రుద్ధాంశం శుద్ధాశీర్వాహాన్మక్తు ఇంద్ర శుద్ధో నాగై శుద్ధ శుద్ధావిరుతిభిః శుద్ధో రేణ్యధారే శుద్ధో మధ్య సౌమ్య మయి దేవాశ్రేణమాయంతా శిరస్తమై దేవహూతి దేవ్యా హోతా రామచంద్ర పూర్వేరిష్టాస్యామ తన్వా సువీరాः మక్షీ జంతం యానః వ్యాకోతి సత్యామన సౌమ్యస్తు ఏ నామానిగాహం కథమర్చనాహం విశ్వే దేవాసోధివోచదామి ఉద్ధ్వన్యమానస్య మేధ్యాం బాప్మానం భజమానస్యంతు శివానస్సంతు ప్రదశ్చన్నా మాతా పృథివీతోకసాదా జాతవేద భువనశ్రేత ఇహ సించ తపసో జనిష్యతే అగ్నిమశ్రద్ధాత దధిహవ్యవాగుం శమీగర్భార్జనన్వ్యమ్య భూః గతఃపదీకో గదయోనరగ్ని గదే సమిద్ధగతమస్యాన్నం దేవేభ్యో హవ్యంబాన ప్రజానన్ ఐతేన మన్యస్వాన్మతేన మన్యస్వా తరస్సేన మన్యస్వా దేవసవిధ ప్రసవా బ్రహ్మజ్ఞానం పదం ప్రసాధిమస్రచ వేనావః సబుద్ధ్యామాసవిష్టా సదశ్చరణమయతశ్చివ బ్రహ్మాణమావాహయామి ప్రజాతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణేన మాయుధమాసనం ఇంద్ర సోమో ధేనుగం సోమార్వంతమాసు సోమో వీరం కర్మణ్యం దదాతు సాధన్యం బుద్ధగం సవేయం పితృశ్రవణం నిరోధాతస్మై ఓం భూసోమావాహయామి జ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్యేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావృత్తన్నాగసవిష్టేజమానోస్తు సప్తర్షీనాగం సుతామిత్రలోకసత్రివం యజ్ఞమజమాంచదే ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావృత్తన్నాగసవిష్టేజమానోస్తు సప్తర్షీనాగం సుతామిత్రలోకసత్రివం యజ్ఞమజమాంచదే ఓం ప్రోక్ష పవిత్రే స్థో వైష్ణవ్యే స్థో యజ్ఞే స్థో వాయుభూతే స్థో విష్ణోర్మనసాభూతే స్థో యజ్ఞస్య పావనే స్థ పవిత్రే స్థో వైష్ణవ్యో దేవసవిత ప్రసపనా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోత్సూర్యస్సరస్వరాపో దేవీరగ్రే భువోగ్రే భువోగ్రీం యజ్ఞం నేదాగ్రే యజ్ఞమతంతైష్మానింద్రోణతూర్యే యూయమింద్రమినిధ్వంతూర్యే ప్రోక్షితాస్త విష్ణవే నమః విష్ణోస్తు భోసి విష్ణోస్తు భోసి పశ్చిమస్వదత్తాన్ దేవేభ్యో విష్ణోస్తు భోసి श्रुतासी घृतासी ध्रुवासी तारणासी वानस्पत्यो देवेभ्यः संदस्व ब्रह्मण्णवः प्रणेष्यामि यजमानवादं विच्छा प्रणयज्ञं देवतावर्धयतन्नागसविष्टे यजमानोऽस्तु
सप्तर्षीणागं सुता मित्रलोकस्तत्रिवं यज्ञं यजमांसदे ओम प्रणय सोमाप प्रणेष्यामि यजमानवादं यच्छा प्रणययज्ञं देवतावर्धय तन्नागसृष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुता मित्रलोकस्तत्रिवं यज्ञं यजमांसदे ओम प्रणय सो वः प्रणयतु स वः प्रणयत्वापो देवी प्रणयानि यज्ञगं सगं साधयन्तनः दक्षप्रदो ब्राह्मण तीर्थेन प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मरुदमावाहयामि रुद्राणावाहयामि अवोपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवोत्सवमावाहयामि औपासने यज्ञमावाहयामि यज्ञेदीश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठन्नृपामि इन्द्राष्टन्नृपामि अग्नेष्टन्नृपामि सोमाष्टन्नृपामि अग्नेष्टन्नृपामि सोमाष्टन्नृपामि अग्निसोमाभ्याण्डष्टन्नृपामि प्रजापतिष्टन्नृपामि ब्रह्मणेष्टन्नृपामि इन्द्राष्टन्नृपामि वसुभ्योष्टन्नृपामि मरुद्भ्योष्टन्नृपामि रुद्रेभ्योष्टन्नृपामि अपस्पृश्य ओम श्री महाविष्णुष्टन्नृपामि मित्राष्टन्नृपामि वरुणाष्टन्नृपामि आदित्येभ्योष्टन्नृपामि अश्विभ्याण्डष्टन्नृपामि पूष्णेष्टन्नृपामि कक्षाष्टन्नृपामि सोमाष्टन्नृपामि औपासने यज्ञाष्टन्नृपामि यज्ञदिष्वेभ्यो देवेभ्योष्टन्नृपामि आज्यं त्रिपतिश्रयामि चरुं त्रिपतिश्रयामि अग्ने ज्योतिषि समित स्वाहा अमृतं स्मारणोसि अन्तर्वृक्ष अन्तर्धारातयः प्रतिष्ठारातयः चिक्पति स्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वती स्वाहा वाक्पति स्वाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वती स्वाहा देवस्ता सुविदाप्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वती स्वाहा मूलाग्राभ्यां स्पर्शयित्वा अध्यर्च अक्षता चरिभिरिमामे ज्ञाध्यनस्तन्त्वेकाच सहस्रञ्च नीतञ्च प्रेतञ्च अर्भुतञ्च निर्भुजञ्च समुद्रश्च मध्यञ्चान्तश्चापराधश्चैमामे कीर्तिकादिनः सन्तु इन्द्राय नमः अग्नेय नमः यमाय नमः निरुद्धाय नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्नेय नमः जातवेदसे नमः सोहसे नमः अविरप्रदसे नमः पंचराजसे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः अयतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा षष्ठशतसहस्राः नितमक्षमर्भनमानय अयन्तीत्मात्मा जातवेदस्तेनेद्धः स वर्धे चेत् वर्धेजास्मान् प्रजया पशुब्रह्मोत्सेनान्नाद्येन समेध्य अस्मिन् औपासनाग्निण्डे ब्रह्मन् संयुद्धम् आधास्य आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नित्यादेशानान्तम् इन्द्राय स्वाहा अग्नेय स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यां स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा वसुभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा औपस्पृश्य ओम श्री महाविष्णवे स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा शुभ्याय स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षे सोमाय स्वाहा औपासने यज्ञाय स्वाहा यज्ञदिष्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वदेवेभ्यः स्वाहा द्रव्याभिचार्य चरम सावित्र्या गृहीत्वा व्याहुतिर्जुहोति ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवः स्व स्वाहा अयते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसवितः प्रासाभिः ओम भूः अद्य पुराक्त्यङ्गनविशेषविष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आघार होमान्ते स्वरमन्त्रे पर्यातरणात् प्राश्चितार्थम् अतो देवाय वैष्णवं होष्ये अयतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितः प्रसवा ओम अतो देवाः वन्दनत विष्णुचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदेवतं समूढमस्सभागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यदेतोः वृतानि पश्यसे इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिवीव चक्षुरादग्स्वाहा तद्विप्रासो पुण्यवोजार्ध्रभागं दत्सविन्दते विष्णोर्जत्रमं पदग्स्वाहा ओम भू स्वाहा ओम भो स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुवः स्व स्वाहा अयते नमगस्थाः नमते नमगस्थाः सरस्ते नमगस्थाः देवसवितः प्रासाभिः
లావణ్య శృంగారరాయ లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే రాయనేమి లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే రాయనేమి లావణ్య శృంగారరాయ జలధి వంటిది పవ్వళించు నా మనసు గాలి ఊర్పులే కడళ్ళు కలదులోతూ పాల జలధి వంటిది పవ్వళించు నా మనసు గాలి ఊర్పులే కడళ్ళు కలదులోతూ చాలగ తొల్లి నీవు సముద్ర శాయివట చాలగ తొల్లి నీవు సముద్ర శాయివట ఈ లీల నీ వినోదానకే రాయనేమి లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే రాయనేమి లావణ్య శృంగారరాయ నిక్కపు భూమి వంటిది నెలవుకో నా మనసు పెక్కులిన్ని యుగలవు పెరుగుచుండు నిక్కపు భూమి వంటిది నెలవుకో నా మనసు పెక్కులిన్ని యుగలవు పెరుగుచుండు పుక్కట తొల్లియు నీవు భూసతి మగడవట పుక్కట తొల్లియు నీవు భూసతి మగడవట ఎక్కువ నీ వినోదానకే రాయనేమి లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే రాయనేమి లావణ్య శృంగారరాయ నిండుగొండ వంటిదిదే నిలుచుండు నా భక్తి ఉండు చోటనే ఉండు వార్తాదికం కర్మ నిఖిలం మేనసూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఘ్నసే నమః సుతిస్మృతినిధిపూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తితకం శుద్ధం వందే శ్రీవిఘ్నోర్ణవం అథ భగవతో మహాపురుషస్య శ్రీమతాదినారాయణస్య అచింత్యాపరిశక్త్యా భ్రమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమాణానాం అనేకకోటిబ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యత్తేజవాయువాకాశాహంకారమహదవ్యక్తాఖ్య సప్తావృణీరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానందాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల మహాతల సాతలతలాతల సప్తపాదాళాక్ష సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోక భోర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోక ఆఖ్య షణ్లోకానాం అధోభాగే మహానారాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టదిగ్దండి సుండాదండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షావతి సింధుమతి గంధవత్తిలకావతి యశోవతి ఇత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరుతి వర్ణవాయు ఉభయరీశానాఖ్య అష్టలోక బాలక పరిపాలితే
లోకాలోకజలవలైతే లవణేక్షసురాసర్పితధిక్షీరశుద్ధాదగాఖ్య సప్తార్ణవపరివృతే జంబూప్లక్షక్రచక్రం చ సాగసాన్మలే పుష్కరాకాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమణే సహ్యదృక్తమదృక్తమద్వింద్యపర్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కింపురుషహారీళాభృతభద్రాశ్వకేతు కమాలకరమణక కురువర్షాఖ్య నవవర్షాణం మధ్యే భరతవర్షే మహాసరోరహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రాతిప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీభాగలోహితదామా సంఘాతపకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలైసూర్యమండలపర్యంతం కృతరాశైర్వర్షాస్రావసానే ఏకైకతిలాపకృష్ణక్రమేణ సర్వరాష్ట్రపకృసంహితకాలే శ్రీహరిలోకే నివాసిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టామధురాత్తాప్తోర్యామశాంతమన వాజపేయపౌండరీకాశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధ మోక్షఫలసిద్ధ్యర్థం పరవ్యూహో అంతర్యామిత్యావతారస్వరూపరూపణమైః భృగ్వాదిభిర్మన్వాదిభిర్దివ్యవశిష్టాదియుక్తగ్రహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర కళా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగిర్ద బృహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రదాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహభవంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నప్త్రే ఆంగిర్ద బృహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రదాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో ఖ్యాతివశాద్ ఉత్పత్తి స్థితిలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగిర్న బృహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగిర్న బృహస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యపీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకరరాసు జాతాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామధర్మణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవనాప్నువాన ఔర్వైదుల పంచార్షే ప్రరాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగిన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మికాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీత్వమే దాస్యామి ఋగ్యజుస్సామధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆపత్సారణ ధ్రువ త్రయార్షేయ ప్రరాణిత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం
వృణీత్వమే దాస్యామి. కన్యాం కనకసంపన్నాం కనకాభరణేరుదాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్షయా సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రయచ్ఛామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సాడ్గుణ్య సర్వదేవతా ఇవాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి. కన్యాదానముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమాత్ముడైనటువంటి శ్రీహరికి, శ్రీ మహాలక్ష్మికి, భూమహాలక్ష్మి అమ్మవార్లకు జరుగుతున్నటువంటి ఈ వైవాహిక మహోత్సవంలో శ్రీవైఖానస కైంకర్యపరులు ఇప్పటి వరకు కన్యావీక్షణ కార్యక్రమాన్ని, మధుపర్క నివేదనాన్ని, తిరువారాధనాన్ని, కూర్చా స్వామివారికి ప్రదానం చేయడం, ఆ తదుపరి తాళపాక వంశీకుల చేత కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వర్తించి మహాసంకల్పాన్ని వేద పండితులు గానం చేస్తూ ఈ భూగోళము యొక్క అపారమైనటువంటి విస్తృతిని, శక్తిని కూడా ఆ మహాసంకల్పంలో గానం చేశారు. సమస్తమైనటువంటి ఈ జగత్తుకి ఆధారమైనటువంటి శ్రీమన్నారాయణ స్వరూపము కాలస్వరూపంగా, అందులోనూ ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క దైవంగా కృతేతు నరసింహోభూ త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవస్య కలౌ వెంకటనాయకః. కంచి వరదరాజస్వామి కృతయుగ దేవుడు, శ్రీరంగనాథస్వామి త్రేతాయుగ దేవుడు, పూరీ జగన్నాథుడు ద్వాపరయుగ దేవుడు, శ్రీవెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు. కలియుగంలో భక్తులను అనుగ్రహించి ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీవెంకటేశ్వరుడుగా కొలువై ఉన్నాడు. సత్యయుగం అంటారు కృతయుగాన్ని, దీన్ని స్వర్ణయుగం అంటారు. త్రేతాయుగం రజతయుగం, ద్వాపరయుగం కాంస్యయుగం, కలియుగం ఇనపయుగం. ఇవన్నీ కూడా ఈ కాలమంతా కూడా ఒక చక్రంలాగా పరిభ్రమిస్తూ ఉంటుంది. ఈ ప్రస్తుత కాలమానం 7వ మనువు వైవస్వతుని మన్వంతరంలో జరుగుతోందిట. ఇందులో 27 మహాయుగాలు గడిచిపోయాయట. ఇప్పుడు జరిగేది 28వ మహాయుగం. అంటే కృత త్రేత ద్వాపర యుగాలు గడిచిపోయి శ్వేతవరాహ కల్పంలో 28వ కలియుగం జరుగుతోందన్నమాట. ఈ కలియుగం యొక్క ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. దీనిని 4 పాదాలుగా విభజించి ఒక్కొక్క పాదంలోకి 1,08,000 సంవత్సరాలు కలియుగం ప్రథమ పాదం అంటాం. ఈ కలియుగంలో ప్రథమ పాదం అంటే 1,08,000 సంవత్సరాలు గడిస్తే ఒక పాదం పూర్తవుతుంది. ఇప్పుడు మనం ప్రథమ పాదంలో ఉన్నాం ఈ 2024 నాటికి. అంటే 5,123 సంవత్సరాలు ఇప్పటికి కలియుగంలో ప్రథమ పాదంలో గడిచే. ఇంకా 3 పాదాలు ఉన్నాయి. అంటే ఇంకొక 4,26,875 సంవత్సరాలు గడిస్తే కానీ కలియుగం పూర్తి కాదు. కాబట్టి వైవస్వత మన్వంతరంలో కలియుగే ప్రథమ పాదే అంటూ సంకల్పం చెబుతాం మనం. కాబట్టి ఇక కలి ప్రభావం మున్ముందు చాలా ప్రబలుతుంది. ఇప్పటికే ధర్మం ఒక కాలుపైన, అధర్మం 3 కాళ్లపైన నడుస్తోంది. కాబట్టి వారి మానాన వారు బ్రతికేటువంటి సాత్వికులను కూడా పిలిచి మరీ హింసించేటువంటి కాలం ప్రబలుతుంది. కలి ప్రభావం వల్ల ధార్మికంగా బ్రతకాలకు అనుకునేటువంటి వాళ్ళు కూడా పాపులుగా మారిపోతారు. కాబట్టి కలియుగాంతంలో శ్రీమన్నారాయణుడు ఖడ్గాన్ని ధరించి అశ్వాన్ని అధిరోహించి కలిమాయా విశేష పీడితుల ఉద్ధరణకై కల్కిగా అవతరిస్తాడు, ధర్మ సంస్థాపన చేస్తాడు. కలియుగంలో కర్మయోగం కూడా చేయలేనటువంటి మానవుల్ని ప్రార్థనా మంత్రం చేత పురుషార్థ ప్రదానం చేయాలని అపార కారుణ్య సాగరానికి ప్రత్యేకైనటువంటి శ్రీమన్నారాయణుడు
ఈ శేషాచల పర్వతాన్ని ఆవాసంగా చేసుకొని ఆనందనిలుడై కొలువు తీరి తన భక్తులను అనుగ్రహించడం కోసం కళ్యాణోత్సవం అనేటువంటి ఒక కైంకర్యాన్ని నెపంగా తీసుకొని ప్రతినిత్యము నిత్య కళ్యాణోత్సవ చక్రవర్తిగా ఉభయ నాంచారులతో స్వామివారు ఈ సేవను స్వీకరిస్తూ తన భక్తులందరినీ కూడా రక్షించేటువంటి బాధ్యతను స్వీకరిస్తూ ఈ కళ్యాణోత్సవ క్రతువులో భక్తులకు తాను పరంధాముడు అనేకమైనటువంటి వరాలను అనుగ్రహిస్తున్నారు. తదుపరి అంగంగా అదిగో మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని సమంత్రకంగా కైంకర్య పరులు నిర్వర్తించబోతున్నారు. అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే భద్రామి శుభగే రక్షధ్వం భువనత్రయం. శ్రియే జాతశ్రియ ఆనిర్యాయ శ్రియంబజో జరదిభ్యో దాతి శ్రియంబసానామృతత్తమాజన్ భవంతి సత్యాసుమిధామిద్రౌ సుమంగళీర్యం మధోరిమాగుం సమేతవస్యత సౌభాగ్యమత్వై దత్వాజాధాస్తం విపరేతన మాంగళ్యధారణసుముహూర్తోస్త్రీ భవంతో మహాంతో నిగృహ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తోమకం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత. అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం మధురిమాగం సమేతవస్యత సౌభాగ్యమత్వై దత్తాయాధాస్తం విపరేతన మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే భద్రామి శుభగే రక్షధ్వం భవనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణసుముహూర్తోస్తి భవంతో మహాంతో నిగృహ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి వలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేదా. చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేదా. అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈ ఎడమము మన్నించి
ఇంత సేయవయ్యా అగ్ని తపసమో దేవతా నాగంసోహస్య ప్రజానృతమతి భాషాత్ తదేకం రాజావృణో మన్యధాం ధేయస్త్రేత్రముఖం నరోధాత్ స్వాహ ఇమామగ్నిస్త్రాతాంగారపత్య ప్రజామృతమతి భాషాత్ తదేకం రాజావృణో మన్యధాం ధేయస్త్రీవత్రముఖం నరోధాత్ స్వాహ ఇమం మే వర్ణస్సు దేహమద్వాచముడియా త్వాం వత్సరాచకే స్వాహ తత్వాజాం బ్రహ్మణ వందమానసాశాః స్తేజమానోభిర్భిః అహేడమానోవర్ణయ హవోద్రహిం సమానః ప్రమోసి స్వాహ తన్నోగ్నే వర్ణస్సు విద్వాన్ దేవసేడోభయాశిష్టాః యజ్యేష్ఠో వర్ణితమస్సో జానో విశ్వాద్వేషాగం సుప్రముత్య స్వాహ తత్తన్నోగ్నేయమో భవతి నేదుస్యోస్యాప్సోవ్యష్టౌ అభయక్షణో వర్ణం మ్రాణో విహిమ్నడిం సుహో నేధి స్వాహ త్వమగ్నే అయాస్యాసన్మనసాయితః అయాసన్ హవ్యమూషేయానో దేహి వే జగ్ స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం సు స్వాహ ఓం భూర్భో స్వ స్వాహ అదే నమగస్థాః నమతే నమగస్థాః సరస్తే నమగస్థాః దేవసవితః ప్రాసావీః ఓం భూతిమరోత్నిష్టాయాం స్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్కర్మాంగం లాజహోమం హోష్యే అదే నమనిస్వా నమతే నమనిస్వా సరస్తే నమనిస్వా దేవసవితః ప్రసవా ఇమాం లాజాంతి ఆజ్యం విగార్య ఇమాం లాజానోపామే సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్యుబబ్రూతే అగ్నౌ లాజానోపంతి దీర్ఘాయురస్తరేపతిరేధంతాజ్ఞాతయో మమ స్వాహ ఉదాజిసా స్వాయుషో దోహదినాగం సేనో తర్జన్యస్య సుష్మేణో దస్తామతాగం అను విశ్వావదత్వయా విజం ధారావధన్యాయివ అతిగాహే మహిద్దిశః ఇమాం లాజానోపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్యుబబ్రూతే అగ్నౌ లాజానోపంతి దీర్ఘాయురస్తరేపతిరేధంతాజ్ఞాతయో మమ స్వాహ ఉదాజిసా స్వాయుషో దోహదేనాగం సేనోత్పర్జన్యస్య సుష్మేణో దస్తామతాగం అను విశ్వావదత్వయా విజం ధారావధన్యాయివ అతిగాహే మహిద్దిశః ఇమాం లాజానోపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నారిబబ్రూతే అగ్నౌ లాజానోపంతి దీర్ఘాయురస్తరేపతిరేధంతాజ్ఞాతయో మమ స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వ స్వాహ స్వాహ అయితే నమగస్థాః నమతే నమగస్థాః సరస్తే నమగస్థాః దేవసవితః ప్రాసావీః అతిపురోత్నిష్ట ఓం భూతిపురోత్నిష్టాయాం స్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం లాజహోమాంతే సర్వంతర్పర్యాదరణాత్ ప్రాస్తామతో దేవాది వైష్ణవం హోష్యే తేన మనిస్వా నమతేన మనిస్వా సరస్తేన మనిస్వా దేవతప్సవా ఓం మతో దేవాహుందర విష్ణుచక్రమే దివ్యా శుద్ధాం విశ్వాహ ఇదం విష్ణుచక్రమే త్రేధాని దేవతం సమూఢమస్వాగం శ్రేయ స్వాహ త్రీణి పదాభిచక్రమే విష్ణు గవాదాభ్యాధర్మాన్ ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి పశ్చేతో వృధాని పశ్చేంద్రసేజ్జసఖా స్వాహ తద్విష్ణో పరమం పదం సదా పసన్ సూర్య దివీవ చక్షురాదగ్ స్వాహ తద్విప్రాసో విన్యవోజార్ధర్వాగం దశమిందే విష్ణు హృత్పరం పదగ్ స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భో స్వ స్వాహ అయితే నమగస్థాః నమతే నమగస్థాః సరస్తే నమగస్థాః దేవసవితః ప్రాసావీః ఓం భూతిపురోత్నిష్టాయాం స్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం కర్మసాఫలయుక్తం పురుష్టాతంత్రం కరిష్యే అయితేన మనిస్వా నమతేన మనిస్వా సరస్తేన మనిస్వా దేవసవితః ప్రసవా ఓం ఏతకర్మణోత్రియదమిద్యాన్విని మహాకర్మగ్నిష్టష్టం కరోతు స్వాహ అగ్నే సృష్టవితే సుతాహుతావతేనాంకమ సమానాగ సముద్రిత్రే స్వాహ అగ్నే స్వాహ అగ్నే నదాయ స్వాహ అగ్నేనపతే స్వాహ ప్రజాపతే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ सर्वत्रैवादृष्टं सर्वत्रैवानादृष्टं देवतमुष्मै स्वाहा अग्ने सृष्टते स्वाहा वास्तुपदे नमो वास्तुपदे स्वाहा जन्मात्मनम् इन्द्राबोधग्निस्तत्रनराः जातवेदावृष्णे स्वाहा पुनरग्निशिक्षरात्मनेन्द्र बृहस्पति पुनर्म्यश्वाज्वं चक्षात्मक्षो स्वाहा इष्टेभ्य स्वाहा विशिष्टेभ्य स्वाहा बेजन्दृष्टे स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्यै स्वाहा देवेभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्धै स्वाहा समृद्धै स्वाहा सर्वसमुद्धै स्वाहा आश्रायुतमत्याश्रायुतमषट्कुलमतिनो स्वाहा देवान् स्वाहा यथोस्तेषुदेमे स्वाहा समिधस्तेजस्तेजोमयि देहि स्वाहा यमस्धेम त्योर्मे पाहि स्वाहा सूर्यस्धीमे चित्तमे पाहि स्वाहा वायोर्धिमे प्राणन्मे पाहि स्वाहा ब्रह्मणोधिमे बुद्धिमे पाहि स्वाहा सप्तदे अग्नि समिधे सप्ते स्वाहा सप्ते सप्ताह प्रियाणि
सप्तहोत्रा सप्तात्वा सप्तयोनिरावृण स्वावतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पृथिवीभुक्तं ओषधं दर्भास्य भुक्तं अग्निर्जीर्णं वेदिर्जीर्णं देवर्जीर्णं पृथिवीजीर्णं ओषधे वनस्पतिगन्धर्भास्य जीर्णं समन्तां भव्यशावतेन समादित्यै वसुभिस्समृद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा सप्तते अग्ने समितसप्तेफा सप्तामप्रियाणि सप्तहोत्रा सप्तात्वा इन्द्रिय सप्तयोनिरावृण स्वागतेन स्वाहा अग्निस्त्रिपद वेदस्त्रिपद देवस्त्रिपद ब्रह्माद्यास्त्रिप्यन्तां वोषधे वनस्पतिगन्धर्वास्य त्रिप्यन्तां यदक्षप्रतां महाप्रतां साक्ष्यमस्त्रिप्यन्तां हरितेन्मुखस्था हनुमतेन्मुखस्था स्वस्तेन्मुखस्था प्रासाभिः पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा मे भूयात् स्वाहा क्षरमक्षतेरक्षमा मे पश्चिमता विष्णु समसी दक्षिणता विष्णु समसी प्राच्यां विष्णु सधनमसि सर्वान् समूह्य ग्रन्थिं विसृज्य अद्भ्यः प्रोक्ष आप्यायन्त्वामित्युहोति आप्यायन्त्वामापवोषधय मरुदां पृषदयश्च दिवं गच्छ ततो नोरुष्टमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्भूतिः आदित्यः सोमो नमः त्र्यायुषं जमदग्नेः कश्यपस्य त्र्यायुषं तद्देवानां त्र्यायुषं कन्यास्त्र्यायुषं दीर्घायुत्वाजा बलाजा शताजा सदन्त्यवस्य त्र्यायुषम् दीर्घायुत्वाजा बलाजा शताजा सदन्त्यवर्षे त्र्यायुषम् आपोहिष्टामयोभवस्थानवोचेदादनां महेरणाय चक्षे योपस्वतमातस्तस्य भाजतेनः उषतिरिव मातरः तस्माहरङ्गमाभुवोश्चक्ष्याय जन्मधा आपोजनेदादिनः यत्येऽग्ने तेजस्विनाहं तेजस्वी भूया समृत्येऽग्ने वर्चस्विनाहं वर्चस्वी भूया समृत्ये देहरस्विनाहं हरस्वी भूयासं मयि मेधां मयि प्रजां मयि अग्नितेजो दातु मयि मेधां मयि प्रजां मयि इन्द्रियेन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मयि सूर्योऽध्याजो दातु सूर्येन्द्रिये उदगान्मातो नमः विभ्राजमानसरसमध्यात् समासभोरो दाक्षसूर्यो पसन्मनसा बनातु कायेन वाचात्मनापति स्वात् करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणायेत् समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः आज्ञाभारं निवेदयामि समर्पयामि अग्निम् आदित्यं रक्षामि చెప్పండి. सर्वं श्रीभूनीलासमेत శ్రీనివాసార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. యస్మాద్విష్ణురిదం సత్యశక్త్యా మహాత్మనః తస్మాత్ తత్ప్రోచ్యతే విష్ణుః విశేర్ధాతో ప్రకాశనాత్. తన శక్తి చేత ప్రపంచమంతా వ్యాపించి సర్వాభీష్టాలను ప్రసాదించేటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీవేంకటేశ్వరుడై ఉభయ నాంచారులకు మాంగళ్యధారణ కార్యక్రమాన్ని జరిపించిన తదుపరి అమ్మవార్ల పక్షాన స్వామివారు
లాజహోమాన్ని జరిపించి ఆ తదుపరి కైంకర్యపరులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసి అదిగో వారణ మాయిర కార్యక్రమాన్ని అక్కడ జరిపిస్తున్నారు. ద్రవిడ వేద సంస్కృతికి చెందినటువంటి ఆండాళమ్మవారు రచించిన పాసురాలను గానం చేస్తూ ఆడిన పూలబంతుల ఆటని మనమందరం కూడా దర్శించాము. ఆ తదుపరి పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా, ఆది మధ్యాంతరహితుడిగా, సప్తచల నివాసుడిగా, ధర్మార్థ కామమోక్ష ప్రదాతగా, పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపుడిగా, వేదపురుషుడిగా ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు వైకుంఠాన్ని విడిచిపెట్టి కలియుగ ప్రత్యక్ష వైకుంఠమైనటువంటి తిరుమల గిరులపై తన సమస్త విష్ణు శక్తులతో, విష్ణు ఆయుధాలతో, విష్ణు పరివారంతో, స్వామివారు ఉభయనాంచారులతో కొలువై ఉన్న దివ్య తిరుమల క్షేత్రంలో స్వామివారి కళ్యాణోత్సవ క్రతువులో ఇప్పటి వరకు స్వామివారు ఒక సింహాసనాన్ని అధిష్ఠిస్తే స్వామివారికి కుడి ప్రక్కగా ఉన్న మరొక సింహాసనంపై ఉభయనాంచారులు కూడా కొలువై ఉన్నారు. ఇప్పటి వరకు నూతన వధూవరులుగా ఉన్నటువంటి ముగ్గురు మూర్తులు కూడా ఈ పుష్పమాల పరివర్తనానంతరం నూతన దంపతులై సమస్త భక్తజనాన్ని అనుగ్రహిస్తున్నారు. పరమాత్మకు రూపం లేదు, గుణం లేదు, సర్వవ్యాపకుడు, అవిభాజ్యుడు, పరిణామరహితుడు, కాలాతీతుడు, స్థలాతీతుడైనటువంటి స్వామి తన భక్తుల కోసం అర్చావతారమూర్తిగా, అంతర్యామిగా, అంతః యమః అంటారు. యమః అంటే నియమించేవాడు, శాసించేవాడు. అంతః యమః అంటే మన లోపల ఉన్నటువంటి గుణాలన్నింటినీ కూడా శాసించే అంతర్యామిగా, అణువణువున కొలువై ఉన్న పరిపూర్ణుడై ఉన్నటువంటి భగవంతుని యొక్క స్వరూపంగా శ్రీమన్నారాయణుడు సమస్త భక్తులను అనుగ్రహించే శుభ సమయం ఇదే. శ్రీ భూనీళాసమేత శ్రీ వెంకటేశ్వర స్వామిగా భక్తుల హృదయాలలో నిండుగా కొలువైన దివ్యస్వరూపం శ్రీమన్నారాయణ స్వరూపం. గోవిందనామస్మరణతో పులకించేటువంటి స్వామికి భక్తులందరూ కూడా కరతాళ ధ్వనులతో ఉభయనాంచారులు స్వామి చెంతకు వేంచేపు చేయబడి సమస్త భక్తులను అనుగ్రహించేటువంటి ఈ శుభ తరుణంలో గోవిందా గోవిందా అంటూ ఎలుగెత్తి కీర్తిస్తున్నారు. శిరస్సుకి పట్టు వస్త్రాన్ని ధరించి స్వామివారికి అమ్మవార్లకు జరిపించబోతున్న అక్షతారోపణ కార్యక్రమంతో ఆబాల గోపాలానికి కూడా సస్యవృద్ధి, ధాన్యవృద్ధి కలగాలని వేదోక్తంగా మంత్రపూర్వకంగా కైంకర్యపరులు అక్కడ స్వామివారికి అమ్మవార్లకు తలంబ్రాల కార్యక్రమాన్ని, ఆ తదుపరి ఆనంద కర్పూర నీరాజనంతో సమస్త భక్తులకు స్వామివారి యొక్క అనుగ్రహాన్ని అందిస్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద. తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు, పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు, పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు, విపు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు, పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు, విపు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెళ్లి కూతురు. Oh